హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మా ఊర్లో అందరం గ్యాంగ్ కలిసి ఇలా పిక్నిక్ జరుపుకుంటున్నాము. ఇదిగోండి ఈ గ్యాంగ్ 20 మెంబర్స్. అలా సంధ్య ఒకసారి చూడు, మాధురి చూడు, పర్లేదు చూడు. ఇదిగోండి ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాం. మేము అన్ని చేసాం గానీ అసలేం తీసుకురాలేదు. అగ్గిపెట్టి తెచ్చామా? ఉందా క్లాత్ తెస్తున్నాడు కదా రాజమయ్య. నేను అందులో నార్మల్ ఈ ముందు పొయ్యిలన్నీ ఉన్నాయి కదా, మా ఊరు గ్యాంగ్ యూత్ అంతా చేశారు ఇదంతా. ఆ ప్లేస్ కే మేము కూడా వచ్చాము. అందరు మాక్సిమం ఇక్కడే చేస్తారు వాళ్ళు. పెద్దన్న హాయ్ చెప్పు. ఇలాను ఈ పెద్దన్న తోడు వచ్చాడు మాకు ఇప్పుడు. నవ్య హాయ్ చెప్పు. ఇక్కడ వ్యూ అంతా చూడండి, చాలా బాగుంది. ఇదిగో దీనికి తీరా. ఇదిగోండి మా ఫ్రెండ్, ఇదిగో అంగన్వాడీ టీచరు. జయలక్ష్మి అసలు అన్నింటికి ఉంటది కరెక్ట్ గా. ఇదిగోండి పాపకు తేలేదు త్రివేణి. సో నిజంగా మాట్లాడుకుంటున్నా, ఇంకా అసలు పని అవన్నీ కట్ చేస్తుంది. ఇవి నేను మరి యూత్ అందరు రావాలి. ఇదిగోండి నిన్న తెచ్చాము ఇవి, ఈ రోజుకైతే వాడిపోయి చూడండి. చాక్ ఇచ్చి మాదిరి నాకు ఇల్లు క్యాప్సికం కట్ చేసేది. మా బిర్యానీకి సరిపోతాయి అవి. ప్రదీప్ నీదా అది? అదిగోండి అక్కడ మైక్ పట్టుకొని ఉంది కదా డాన్సర్ ఉంది కదా. నువ్వు ఈ దగ్గర నుంచి ఇప్పుడు నీరు తీసుకున్నావు వంటకన్నిటికి. అంతే కరివేపాకు తెచ్చావా? కరివేపాకు లేదు ఆ కూరకి. జయలక్ష్మి తెస్తున్నాను, జయలక్ష్మి తీసుకురాలేదు. ఇది ఇవన్నీ చికెన్ కా మళ్ళీ తోమేక వాటర్ తాగడానికి పట్టుకోవాలి కదా. హర్ష నీ మైక్ ఆపవా? అందులో పెట్టే అది రాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాం మేము. టైం చాలా అయిపోయింది అసలు. మా అమ్మ పోనీలే సరదా కదా, ఎంత టైం అయితే. టిఫిన్లు చేశారు, నేనే పాలు తాగాను ఇంకా. మరి బిర్యానీ తాలింపు పెట్టేస్తాం, తర్వాత వచ్చేస్తామని. ఇదిగో జయలక్ష్మి అందులో కడుగు బిర్యానీ. అదో రైస్ అందులో కడిగి ఏవి. గరిట ఎక్కడ ఉంది? ఇట్రా. స్పైసెస్ వేసాను, అందులో వేయండి. తీయ ఏం అవలేదు. అందులో ఏటి మాడే మాడలేదు. ఆకు మంచిది, కరివేపాకు లేదు ఇందులో. కరివేపాకు వేయం బిర్యానీలో. మాడలే అందులో జీడిపోతు పట్టుకు తెస్తాను. పక్కన ఉప్పు జీడిపప్పు మాడిపోయిందే, గొప్ప ఉండేమో. పర్లేదులే, మరి అన్ని జీడిపప్పులు వేగంగా మాడిపోతాయి. దానికి ఎన్ని నీళ్ళు కొలాల? కొలడానికి గిన్నెలు కూడా తేలేదు మనము. అందులో వేసేది ముందు ఉడికిపోద్ది. అందులో వేస్తాము, అందులో అవి ఎక్కువ కోసి. ఇది మళ్ళీ కోసుకుంటుంది మాదిరి. అది పర్వాలేదు. ఇది చికెన్ కి
ఊర్చే నా చెయ్యి బాగలేదు అందులో వేసి ప్రదీప్ అల్ల క్లాత్ ఇచ్చివా మరి నువ్వు ఎలా కదిపేవరా నాకు అసలు చెయ్యి వంగట్లేదు కిందలో బిర్యానీ మసాలా వద్దని ఇస్తానా మరి రైతకి గుండకు కట్ చేయాలి ఇదిగో చికెన్ కాడ ఎత్తున్నాం చూడండి ఇప్పుడు మొత్తం మేము 5 kgs చికెన్ తీసుకొచ్చాం కట్ చేస్తాం 5 kgs చికెన్ తెచ్చాము జయలక్ష్మి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది నా వీడియోస్ రమ కూడా నవ్య రమ జయలక్ష్మి యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళిద్దరే యాక్సెప్ట్ చేయట్లేదు నా వీడియోస్ కి చూడండి వీడియో అంతటికి వెళ్ళిపోతున్నారు అన్ని సార్లు కడిగినా చికెన్ ఇదైపోతుంది తెల్లగా చప్పగా అయిపోతుంది ఇవన్నీ చికెన్ మళ్ళీ తోమాక వాటర్ తాగడానికి పట్టుకోవాలి కదా వెళ్ళర్రా హర్ష నీ మైక్ ఆపవా అందులో పెట్టే అది నీకు కావాలి క్యారెట్ కొంచెం వేస్తే బాగుంటది కొంచెం సాఫ్ట్ గా వస్తుంది కొంచెం వేద్దాం సిరి ఇది కొంచెం కట్ చేసి అన్ని వేస్తాం కదా ఇవి తర్వాత వేద్దాం కావాలి ఇది కొంచెం కడిగేసి ఇచ్చి పొయ్యిల మీద పడిపోగల ఉండు ఆయిల్ తెస్తాను ఈ ఎస్కా గట్టి ఎగిరిపోగలదు ఇది అందరికీ డ్రింక్ సరిపోగలదు పట్టుక ఇది అని తెస్తాను ఒక్కొక్కటి మా అమ్మ అన్నది అప్పటికి అన్ని కట్ చేసి పెట్టుకెళ్ళిపోయాడు నేను దయ్యాక మరి ఏం చేస్తావరా మరి కరివేపాకు లేదు మరి నేనే రెడీ అయిపోతే వస్తాను అంటాను రాళ్ళు రాలేమో పెట్టిస్తారే ఉండి కొంచెం ఫ్రై అయితే స్వీట్ ఉండదు అప్పుడు మరి కొంచెం ఫ్రై అయితే వేసేది ఏ అవుతుంటే బాగా ఇది నాకు 11:37 అవుతుంది చూసి కారం వేద్దాం కలర్ ఎందుకు మీరెందుకు ఇటు రండి తాగడానికి వాటర్ తీసుకొస్తున్నాం ఇప్పుడు మాకు నీ దగ్గర ఉంది కాబట్టి మినరల్ వాటర్ ఇవే మనకి నాకు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళం కదా వాటర్ నీట్గా ఉండేది అప్పుడు నీట్గా ఉండేది మరి ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయిందో చెట్లు పడిపోయాడు రమ నాకు కొంచెం ఇయ్య నాకు ముందు నీరయ్యా జయలక్ష్మి వాళ్ళది చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పెట్టినారు అంత కంప్లీట్ అయిపోయింది తాగడానికి నీరు కోసం వచ్చాము ఇదిగోండి తీసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు తినేస్తే అయిపోయినట్లే పని లేదా కాసేపు ఏదైనా ఆడుకుంటాం ఇప్పుడు కబడ్డీ అయినా ఖోఖో అయినా ఏదైనా ఆడదాం కాస్త చల్లగా ఇళ్ళకి ఆడతావు రమ్మా నువ్వులోకి ఎంతనే వద్దమ్మా చాలరా నా కాల్ ఇసుక అయిపోయి
వంటలన్నీ అయిపోయి కాస్త ఫోటోలు తీసుకొని ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. ఫుడ్ తిన్నాక కాస్త అందరు ఉంటామంటేనే ఏదైనా ఆడుతాము, లేదంటే ఆడము. హాయ్ చెప్పా మళ్ళీ, హాయ్ చెప్పరా. తినేద్దామా? పదండి అయితే. బిర్యానీ పదండి. ఈ వీడియో అందరు చూడాలి మరి. దానికి రెడీగా ఉన్నాం. ఇదిగోండి బిర్యానీ ఇలా వచ్చింది, బాగా వచ్చింది కదా. రైస్ పర్ఫెక్ట్ గా వచ్చింది. చూడు చాలా మళ్ళీ కావలిస్తే వేసుకుందామా, కొంచెం వేసి వేసుకోండి. అది తింటే వేద్దాం. నువ్వు ఇట్రా, నువ్వు అటు వెళ్ళు జయలక్ష్మి. ఇవి తినకపోతే పడేది, మాడిపోయి. ముందుకు పెట్టు ప్లేటు, రోహి ప్లేట్ ముందుకు పెట్టు. ఇందులో చికెన్ వేసి జయలక్ష్మి కొంచెం. లేదు కదా, దుమ్ము అంట. బిర్యానీ అయితే కరెక్ట్ గా వచ్చింది ప్రదీప్. బిర్యానీ మెత్తగా అవ్వకుండా రైస్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మనం చేయడం వల్ల వాడు చేయడం వల్ల అందరం చేసాము, వాడు చేయి కొంచెం ఎక్కువ. కూర్చో త్రివేణి, అటు ఎక్కడ కూర్చుంటావు నువ్వు ఎండలోనా? అర్థం అయిపోయిందా? వెళ్ళిపోతారా? ఇంకెవరికి ఏమెయ్యాలి? మనం తినద్దామా? సూర్బాబు ఏమెయ్యాలి? బిర్యానీయా? సూర్బాబు కడ బిర్యానీ వేసి రోజా. మీకు ఇంకేం వేయట్లేదు? ఏం లేవా? ఉన్నాయి కదా బిర్యానీ, చికెన్ అన్ని వండు. చెయ్యిలు కడుక్కొని కూర్చుని పేరు మీరు ఫస్ట్. మాయా హాయ్ చెప్పు. ఇదిగో ఇక్కడ పిన్ని కాదు పొద్దు. బాగుందయ్యా. ఇల్లు మేము మోత పెట్టు. అమ్మ వచ్చా? బిర్యానీ ఏంటి? బిర్యానీ చాలే, కొంచెం చాలు. మా తిండా అన్ని అయ్యాయి. ఇప్పుడు ఇదిగోండి చెప్పులు తోముకోవాలి. అన్ని నువ్వు దగ్గర తోముకుంటా రెడీగా. అదంతా ఎడిట్ చేశాక ఎల్లుండి ఎప్పుడు పోస్ట్ చేస్తాను, నేను అప్లోడ్ చేస్తాను. నీరు తెండలా తోమలా? ఇవేనా గరిటలన్నీ ఉన్నాయా? ఓకే రాసే. ఓకే లేదు బానే వచ్చాయి, వేగం కూడా అయిపోయి. ఇప్పుడు హౌసే ఆడదామా? లేదు హౌసే ఆడుకుందాం కూర్చొని. జయలక్ష్మి నువ్వు అటు రావాలి హౌసీకి. ఇప్పుడు అన్ని అయిపోయి తినడము తోమడం అన్ని. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పండి. బాయ్.